ఇక్కడ ఆపండి, ఇక్కడ ఆపండి. ట్రై చేస్తున్నా. అది ఇదే ఇల్లు. ఈ ఇంట్లో వాళ్ళకి నేను పాత పొందమ్మాను. అలాగే థ్యాంక్ యూ. అవును, ఈ ఇంటి అడ్రస్ నేను ఆల్రెడీ పోలీసులు చెప్పాను కదా. వాళ్ళు మీకంటే ముందు వచ్చి బంప్ తీసుకొని మీకు ఇచ్చేస్తారు కదా, మళ్ళీ మీరు రావడం ఎందుకు? నీకు పోలీసు వాళ్ళ మీద అంత నమ్మకం ఉందా? ఊరకండి. సరగానే ఇంతకే బొంతలో ఏటుందండి? 4 కోట్ల రూపాయల డబ్బు. ఊరకండి. ఎంత మీకు అడ్డకి నేను ఎజాలా కనబడితే మాత్రం మీరు చెప్పింది అలా నమ్మేస్తాను అనుకున్నారా? నువ్వు నమ్మవనే చెప్పాను. అన్నా నీకోసం ఎవరో మేస్త్రి వచ్చాడన్నా. ఎవడ్రా? నా పేరు తాపి ధర్మారావు అండి. మీతో పనుండి వచ్చాను. పనే ఏం కావాలి? ఈ బొంత కావాలి. ఇది మా సెంటిమెంట్ బొంత అండి. మా కుటుంబంలో అందరి శోభనాలు ఈ బొంత మీద జరిగినాయి. ఆ బొంతలోడు తెలియక మీకు అమ్మేశాడు. నాకేం ఊరికే ఇవ్వద్దండి. ఇది ఇస్తే 1,00,000 ఇస్తాను. 1,00,000 రూపాయలేనండి. కావాలంటే 2 లక్షలు ఇస్తాను. అన్నా వీడు సెంటిమెంట్ పిక్చర్ లేకున్నాడా? వీడు ఎంత అడుగుతా అంత ఇచ్చేటట్టున్నాడు. మీ ఇంట్లో సీక్రెట్లు తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు బొంత సంగతే. ఏం లేదు మేస్త్రి, ఇదే బొంత మీద ఈడికి కూడా సెంటిమెంట్ వచ్చిందంట. అమ్మేట్టయితే నేనే డబ్బులు ఇచ్చి తీసుకుంటానంటున్నాడు. అయితే వేలం పాటు పెట్టండి. ఎవడెక్కడ వాడితే వాడికే బొంత ఇచ్చేయండి. ఇదేదో బాగానే ఉందే. అన్నా నేను 3 లక్షలు ఇస్తానా? నేను 4 లక్షలు ఇస్తా అండి. నేను 5 లక్షలు ఇస్తానా? ఇదంతా కాదు, 10 లక్షలు ఇస్తాను. ఆ బొంత ఇచ్చేయండి. బొంతకి 10 లక్షలా? ఈ మీరు ముందు ఆ బొంత ఇస్తే తర్వాత 10 లక్షలు ఇచ్చేస్తారు. లేవండ్రా, లేవండి. ఈ తలగడక్కర్లేదు, తీసుకోండి. డబ్బులు కొంచెం 2 నిమిషాలు ఆ రూమ్ వాడుకోవచ్చండి. అయ్యో డబ్బులేరా? ఈ బొంతన అక్కర్లేదండి, ఆడికి ఇచ్చేయండి. ఎట్టా కనపడుతున్నాడా నీకు? నీ పాటికి నువ్వు వచ్చావు, సెంటిమెంట్ అన్నావు, 10 లక్షలకి పాట పాడావు. ఇప్పుడు దాన్ని పీరికలు చేసి నా మొహాలు వాడే సత్తనావు. వద్దండి, మరి 10 లక్షలే. నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదండి. ఆ బొంతలో డబ్బులే మీకు ఇద్దాం అనుకున్నాను. బొంతలో డబ్బా? అవే అదే చెప్తా. అదా సంగతి. పతోడికి బొంత గురించి ఎంత ఆత్రం అందుక. 4 కోట్లు నా ముడ్డి కింద పెట్టుకుని మరి పోలీసు వాళ్ళ దెబ్బలు తిన్నాను కదరా. ఊరుకోండి, మీరేం తేడుతుంటే నేనేం తేడాలి. ముందా ఏడు పాపి డబ్బు ఎక్కడ పోయిందో చూడనా. మొదట బొంత తీసుకెళ్లిన ఎస్ఐ సింహంగాడే కొట్టేచుంటాడా? ఎందుకంత కంగారు పడుతున్నావు? భయపడ్డావు కదా ఏమైపోయానని. నిజం చెప్పు.